Walker, Senior Vascular Consultant and Head of the Department, Vascular Surgery, Yashoda Hospital, Secretariat. It's an awareness meet. Public की vascular disease గురించి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ మేజర్ కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు కాళ్ళు తీయాల్సిన పరిస్థితి, గ్యాంగ్రీన్ అంటారు, వేలు చెడిపోయేది, కాళ్ళు చెడిపోయేది. ఇది ఎందువల్ల వస్తూ ఉంది? వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంది? సో వాస్కులర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేసుకోవాలి, వచ్చిందంటే ఎర్లీగా ఎట్లా ట్రీట్మెంట్ ఐడెంటిఫై చేయాలి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయనేది జనాలకి తెలియాలి. వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే మనకి బాడీలో బ్లడ్ తీసుకుని వెళ్ళే బ్లడ్ పైప్స్ ఉంటాయి, ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో దాంట్లో ప్రాబ్లం, ఇప్పుడు బ్లాక్స్ వచ్చినాయి అంటే బ్లడ్ అనేది మనకి హార్ట్ నుంచి కాళ్ళకి రావు, ఆగిపోతాయి. బ్లడ్ ఆగిందంటే ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ లేదో అవి చెడిపోతాయి. ఇవి ఎవరికి వస్తాయంటే షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి కామన్గా ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ స్మోకింగ్, టొబాకో, మనకి తంబాకు, ఇవి ఎక్కువ వాడే వాళ్ళకి వాస్కులర్ డిసీజ్ కామన్గా ఉంటాయి. ప్లస్ ఎల్డర్లీ ఏజ్ ఎవరైతే 50 years పైన ఉంటారో వాళ్ళకి రక్తనాళం అనేది సన్నగా అవుతుంది. సన్నగా అయినప్పుడు కాళ్ళకి చేయికి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది. సో వీళ్ళు వాస్కులర్ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే హెల్తీ లైఫ్ స్టైల్, ఇప్పుడు రెగ్యులర్ వాకింగ్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవాలి, స్మోకింగ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ ఇంటేక్ తక్కువ చేసుకోవాలి, ఆపేసేయాలి. ఇవి ఉంటే వాస్కులర్ డిసీజ్ ఫస్ట్ రాకుండా చూసుకోవచ్చును, వచ్చినా కూడా సివియర్ అవ్వకుండా మనం కాపాడగలుగుతాం. సో ఈ వాస్కులర్ డిసీజ్ ఉండే వాళ్ళు ఎట్లా ప్రెసెంట్ చేస్తారు, వాళ్ళకి ఏమవుతుందంటే నడిస్తే కాళ్ళ నొప్పులు వచ్చేది, కాళ్ళు వాపు వచ్చేది, స్కిన్ కలర్ చేంజ్ అయ్యేది, తెల్లగా ఉండే స్కిన్ నల్లగా అయ్యేది, కాళ్ళకి వేల మధ్యలో పుండులు వచ్చేది, పుండు వచ్చినా ఆడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళకి పుండు వస్తే అవి ఆడలేదు, దాంతో బ్లడ్ సర్క్యులేషన్ రాకుంటూ ఉంటే గ్యాంగ్రీన్ అవుతుంది, ఎక్కువ చెడిపోయి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు అట్లాంటి పేషెంట్ ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్, వాస్కులారిటీ చెక్ చేసుకొని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే కాలు తీయాల్సిన పరిస్థితి రాదు. ఇప్పుడు వేల వరకు ప్రాబ్లం వచ్చినా బ్లడ్ సర్క్యులేషన్ మనం ఇంప్రూవ్మెంట్ చేసి వేల వరకు క్లీన్ చేసినా కూడా కాలు కాపాడుకోవచ్చు. ఈ డిసీజ్ ఏదో వేలకు వచ్చింది, వేలకు పుండు వచ్చింది, వేలకు ఆరట్లేదు అనేది కాదు. ఇది నెగ్లెక్ట్ అయ్యిందంటే కాళ్ళకే ప్రమాదం అవుతుంది. తర్వాత ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే నేను చెప్పినట్టు నడిస్తే కాళ్ళ నొప్పులు వచ్చింది, పుండు ఆడుకుంటూ ఉన్నది, కలర్ చేంజ్ వచ్చింది, ఇవన్నీ ఉంటే వెంటనే వాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ చేస్తే దానికి తగినట్లు ట్రీట్మెంట్. ఇప్పుడు ఇనిషియల్గా అందరికి సర్జరీ అవసరం పడదు. స్టార్టింగ్ స్టేజ్లో చూసుకుంటే ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి, టాబ్లెట్స్ విత్ ప్రాపర్ అడ్వైజ్, వాకింగ్ ప్రోగ్రామ్, ఇవన్నీ చేసుకుంటే మెడిసిన్స్లోనే మనం 70 to 80% కవర్ చేయొచ్చు. కానీ ఇనిషియల్ స్టేజ్ నెగ్లెక్ట్ అయ్యి లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పటికీ మనకి సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ అంటే ఇప్పుడు 2 types ఉంటుంది. ఒకటి ఓపెన్ సర్జరీస్ ఉంటాయి, సెకండ్ ఎండోవాస్కులర్. ఎండోవాస్కులర్ అంటే వెసల్స్ లోపల చిన్న హోల్స్ పెట్టి, బలూన్ పెట్టి, స్టెంట్ పెట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ చేసింది. కానీ ఇవన్నీ ఏమంటే హైలీ స్పెషలైజ్డ్ సెంటర్స్లో ఉంటాయి, అన్ని ప్లేస్లో అవైలబుల్ ఉంటావు. అన్ని ఇవన్నీ చేయాలన్నా కూడా సీనియర్ డాక్టర్స్ ఉండాలి, విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు మనకి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో అయితే మనకి డిపార్ట్మెంట్ ఉంది, మేము సీనియర్ కన్సల్టెంట్స్ ఉన్నాం విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. అట్లాంటి ప్లేస్లో ఎర్లీ డయాగ్నోసిస్, ప్రాపర్ ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ మనకి రిజల్ట్స్ అనేది, సక్సెస్ రేట్ అనేది more than 90% ఉంటుంది. ఇప్పుడు ఈయన నరసింహమూర్తి గారు అరౌండ్ 70 years, ఈయనకి అదే అయింది, షుగర్ ఉంది, కాలు వేలకి ఏదో చిన్న పుండు అనుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ అది ఆడట్లేదు, స్ప్రెడ్ అవుతా ఉంది. ఇప్పుడు మా దగ్గర వచ్చినప్పటికీ యాంజియోగ్రామ్ స్కాన్ చూసినప్పటికీ కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్లాక్ పడింది. ఇప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ వాస్కులర్ ప్రాబ్లం ట్రీట్ చేయకుండా ఒట్టి కింద పాదం వరకు ట్రీట్ చేస్తుంటే మనకి నీ పైన తొడ వరకు కాలు తీసేయాల్సిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసుకొని ఎండోవాస్కులర్ చిన్న స్మాల్ హోల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్కి బ్లడ్ పైప్ ఓపెన్ చేసి సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత వేల వరకు ఉన్న ప్రాబ్లం వేల వరకు ఆపేసి పైన స్ప్రెడ్ అవ్వకుండా కాలు కాపాడగలిగినాం. ఇప్పుడు ఆయన ఏజ్కి ఆయన నడుస్తున్నారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కాలు ఇప్పుడు మోకాలు కింద, మోకాలు పైన తీసేదనేది ఇట్ ఈస్ అ బర్డెన్ టు ద పేషెంట్, వాళ్ళ ఫ్యామిలీ.
అండ్ 1 year 2 years 3 years తర్వాత దీనివల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోతుంది. సో లైఫ్ కూడా రిస్క్ అవుతుంది, ఏదో కాల్ తీసినాం అనేది కాదు, అది ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పబ్లిక్లో వాస్కులర్ ప్రాబ్లం గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్లాంటి మేజర్ యాంపుటేషన్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రెస్ మీట్ మెయిన్ కాన్సెప్ట్ అదే. సో సేవ్ లెగ్స్, సేవ్ ఫుట్, ప్రివెంట్ యాంపుటేషన్ అనేది ఇప్పుడు నేషన్ వైడ్ ఒక క్యాంపెయిన్ లాగా వీఆర్ డూయింగ్ వాస్కులర్ సర్జరీస్. సో ఈ అవేర్నెస్ అనేది పబ్లిక్ దగ్గర తీసుకొని వెళ్ళాలి. సార్ మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ఫస్ట్ అంటే ఇక్కడ చిన్నగా ఇక్కడ స్పాట్ లెక్క ఏర్పడుతుంది. తర్వాత ఇక్కడ ఏది సర్జన్ దగ్గరికి పోయి ఇక్కడ ఒక 1 month తీసుకుని జరిగింది. తర్వాత సార్ అడ్రస్ మాకు తెలవడం వల్ల సార్ దగ్గరికి పోతే అది వాస్కులర్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. తర్వాత కూడా ఏమీ తగ్గకపోతే సార్ ఆపరేషన్ కూడా చేసింది. ఈ ఆపరేషన్ ఏంటంటే మొత్తం ఫింగర్స్ తీసేసి ఇప్పుడు బాగా బాగా ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇప్పుడు మామూలుగా నడుస్తున్నా ఇయర్ అయిపోయింది. ఇప్పుడు అయితే పూర్తి అయిపోయింది. సరే సార్ దగ్గరికి పోవడం వల్ల మాత్రమే మాకు ఈ ట్రీట్మెంట్ ఉంది. లేకపోతే ఇక్కడ పోయినట్టు అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే ఇంకా నాకు వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చిందేమో అని అనిపిస్తుంది. లేదు షుగర్ పేషెంట్, షుగర్ కూడా కంట్రోల్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇలా బ్యాడ్ లక్ ఎందుకు అని ఇప్పుడు ఈ మాత్రం కాలు మాత్రం తీసేయబడి ఇప్పుడు మాత్రం ఇప్పుడు మామూలుగా నడవగలుగుతున్నాం, నా పనులు చేసుకోగలుగుతున్నాం. సార్ మనం చెప్పినప్పుడు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నారు. తర్వాత షుగర్ కంట్రోల్ పెట్టుకుంటారు, మెడిసిన్స్ కరెక్ట్ వాడుకుంటారు. ఇప్పుడు మనకి ఈ ప్రొసీజర్ చేసి కూడా 3-4 months అయింది, 5 months అయింది. సో 5 monthsగా మనకి దాని తర్వాత మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. షుగర్ కంట్రోల్ పెట్టుకొని మందులు వాడుకున్న వల్ల ఈజ్ లివింగ్ ఈజ్ లైఫ్ హెల్తీ లైఫ్. నెగ్లెక్ట్ చేసినప్పటికే ప్రాబ్లం అవుతుంది. ఇంకా దీని తర్వాత వీళ్ళు ఏమంటే మెడిసిన్స్ రెగ్యులర్ ఫాలో చేసుకొని, రెగ్యులర్ వాకింగ్ చేసుకొని, షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. గ్యాంగ్రీన్ అంటే కాళ్ళు చెడిపోయి నల్లగా అయిన తర్వాత వచ్చేది లాస్ట్ స్టేజ్. లాస్ట్ స్టేజ్ వచ్చిన వల్లనే మనకి 2 surgeries అయింది, ఇంత మెడికల్ థెరపీ అయ్యి 5-6 monthsలో హీల్ అయింది. వేల వరకు. ఇప్పుడు ఖర్చు అదే చెప్పాను కదా, ఎర్లీగా ఐడెంటిఫై చేసి స్టార్టింగ్లో వస్తే సర్జరీ అవసరం లేదు. అప్పుడు మనకి షుగర్కి బీపీ టాబ్లెట్స్ ఎట్లా వాడుతున్నారు, సర్క్యులేషన్ కూడా టాబ్లెట్స్ వాడుకొని హెల్తీ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటే ఏముండదు. కానీ లేట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక స్టేజ్ ఉంది. ఇప్పుడు మనకి చిన్న సర్జరీ అంటే 2 lakhsలోంచి పెద్ద సర్జరీ అయితే 10 lakhs 15 lakhs వరకు కూడా అవుతుంది. అది స్టేజ్ బట్టి మనం ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తున్నాం, ఓపెన్ సర్జరీ చేస్తున్నాము, ఎండోవాస్కులర్ సర్జరీ చేస్తున్నాము, దాంట్లో ఏ డివైస్ వాడతాం, ఎన్ని బలూన్స్ వాడతాం, ఎన్ని స్టెంట్స్ వాడతాం, దాన్ని బట్టి మనకి ఖర్చు అనేది అవుతుంది. కానీ అల్టిమేట్గా ఏమంటే మనం 80 to 90%, దట్ మీన్స్ ఇప్పుడు 10 మంది వస్తే 8-9 మంది వరకు మనం కాలు కాపాడగలుగుతాం. మేజర్ యాంపుటేషన్ అంటే తొడ దగ్గర, మోకాలు కింద దగ్గర మనకి తీయకుండా, వేళ్ళ దగ్గర, పాదం మన దగ్గర తీసినా కూడా పేషెంట్ అనేది వాళ్ళ లైఫ్లో వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోవచ్చు. పంజాబ్ ఫుట్ అని చెప్పేసి ఒకటి, జైపూర్ ఫుట్ అని చెప్పేసి ఉంటుండే అన్నమాట. ఇక్కడ అది యాంపుటేషన్ తర్వాత అది వేసుకోవాల్సి వస్తుంది. పేషెంట్ ఒకళ్ళ పైన డిపెండ్ కావాల్సి వస్తుంది అన్నమాట. సో ఇనిషియల్గా వచ్చిందనుకోండి, దీనికి డయాబెటిక్ ఫుట్ అంటాం. డయాబెటిక్ ఫుట్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్ సెన్సేషన్ అంటే స్పర్శ ఏదైతే ఉంటుందో స్పర్శ కోల్పోతాడు అన్నమాట. సో ఆయనకి ఎక్కడన్నా నడిచినప్పుడు కాలికి గాయం కావడం వల్ల ఆయనకి గాయం అయిందని తెలియదు. సో దాంట్లో పస్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ పస్ ఫామ్ అయ్యేసరికి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యేసరికి అది మీదికి వెళ్తూ ఉండి అక్కడ ఉన్న బోన్ని తినేస్తూ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల అది పైకి వెళ్ళేసి ఓల్డెన్ డేస్లో గ్యాంగ్రీన్ అయ్యి దాని యాంపుటేషన్ తీసే రోజులు అప్పుడు ఉండే అన్నమాట. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ద్వారా, ఇప్పుడు వాస్కులర్ సర్జన్స్ ద్వారా ఇప్పుడు డయాబెటిక్ ఫుట్ అనేది మంచి ట్రీట్మెంట్. మేము కాల్ని సేవ్ చేస్తాము. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది
ఇది ఎవరు? ఇది కొంచెం